హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 60 ఏళ్ళు దాటిన వారికి సీనియర్ సిటిజన్లకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మరి ఆ శుభవార్త ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాము. భారతదేశంలోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన వ్యవస్థల్లో తపాలా శాఖ ఒకటి. దేశంలోని అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటిగా తపాలా శాఖ కొనసాగుతోంది. ఒకప్పుడు పోస్టాఫీసు ద్వారా ఉత్తరాల మార్పిడి మాత్రమే జరిగేది. కాలం మారింది అనేలా ఈ శాఖలో అనేక మార్పులు వచ్చాయి. ప్రజలకు ఎన్నో అద్భుతమైన స్కీమ్స్తో ఆకట్టుకుంటుంది. పిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా అందరికీ ఏదో ఒక స్కీమ్ను పోస్టాఫీస్ అందిస్తూనే ఉంది. తాజాగా పోస్టాఫీస్ అందిస్తున్న పథకం సీనియర్ సిటిజన్లకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ పథకం ద్వారా నెలకు 20,500 రూపాయల వరకు పొందవచ్చు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. పోస్టాఫీస్ అనేక రకాల నెలవారీ ఆదాయపు స్కీమ్లను అందిస్తోంది. ఇప్పటికే పిల్లలు, మహిళలకు పలు రకాల సేవింగ్స్ స్కీమ్లను అందిస్తోంది. అలానే సీనియర్ సిటిజన్లను కూడా వృద్ధాప్యంలోనే ఆర్థిక ఇబ్బందులు పడకుండా వారికి పోస్టాఫీస్ స్కీమ్ అందిస్తోంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్లు నెలవారీ ఖర్చులను భరించేందుకు తపాలా శాఖ ఈ పథకాన్ని తీసుకొని వచ్చింది. ఇందులో కొన్ని షరతులను పాటిస్తూ ఈ స్కీమ్ను చక్కగా ఉపయోగించుకోవచ్చు. సీనియర్ సిటిజన్లు సేవింగ్స్ స్కీమ్లో మినిమం 1,000 రూపాయల నుంచి గరిష్టంగా 30 లక్షల వరకు పెట్టుకోవచ్చు. అయితే మనం ఎంత ఇన్వెస్ట్ చేసినాము అనే దానిపైనే మనకు వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. యాదృచ్ఛికంగా ఈ పథకంలో పెట్టుబడికి సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా ఉంది. సెక్షన్ 80C కింద 15 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వారిని దృష్టిలో ఉంచుకొని ఈ పథకం రూపొందించబడింది. ఈ స్కీమ్లో చేరితే పదవి విరమణ తర్వాత సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. అలానే పదవి విరమణ పొందిన వారు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి ప్రస్తుతం ప్రభుత్వం 8.2% వరకు వడ్డీ చెల్లిస్తోంది. ఈ పథకంలో సీనియర్ సిటిజన్లను కలిసి 15 లక్షల పెట్టుబడి పెడితే త్రైమాసికానికి 10,250 రూపాయలు సంపాదించుకోవచ్చు. 5 సంవత్సరాల వడ్డీ ఆదాయం 2 లక్షలుగా ఉంటుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 30 లక్షలు పెట్టుబడి పెడితే అతనికి 2,46,000 రూపాయల వరకు వడ్డీ వస్తుంది. అది నెలకు లెక్క వేసినట్లయితే 20,500 వరకు పొందవచ్చు. 3 నెలల్లో 61,500 రూపాయలు వస్తాయి. సంవత్సరానికి 8.2% వడ్డీ మొత్తం ప్రతి 3 నెలలకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్, జూలై, అక్టోబర్ మరియు జనవరి మొదటి రోజున వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీ సమీపంలో ఉన్న పోస్టాఫీస్ను సంప్రదించవచ్చు. మరి పోస్టాఫీస్ అందిస్తున్న ఈ స్కీమ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. Thank you for watching this video. Please like, share, subscribe my channel.